హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో భాగంగా వూ ఈజ్ వూ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఈ యొక్క టాపిక్ నుంచి కనీసంగా 2 ప్రశ్నలు, అదేవిధంగా గరిష్టంగా 3 నుంచి 4 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 50 ప్రశ్నలు కేవలం వూ ఈజ్ వూ పైన మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారని అడుగుతాడండి. జ్ఞానేష్ కుమార్ అండి 2025 ఫిబ్రవరిలో 26వ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల కమిషన్ అనేది త్రిసభ్య కమిషన్ అండి. ఇందులో ఇతర ఎన్నికల కమిషనర్లను కనుక పరిశీలిస్తే సుఖ్బీర్ సింగ్ సంధు, అదేవిధంగా వివేక్ జోషి అనేటువంటి ఇతర కమిషనర్లు, అదేవిధంగా ప్రధాన కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మరొక అంశం అండి, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారండి. ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఇటీవల బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఆర్బీఐని 1934 చట్టం ఆధారంగా 1935 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1949 సంవత్సరంలో ఆర్బీఐని జాతీయం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రస్తుతం భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నారండి. 2025 మే మాసంలో 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు పదవి విరమణ చేయడంతో 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2025 మే 14వ తేదీన బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇతడు సుప్రీంకోర్టు చరిత్రలోనే 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి. తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి కేజీ బాలకిషన్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్గా వ్యవహరిస్తుంది ఎవరు, సిడిఎస్గా ఎవరున్నారు అంటే అనిల్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 5వ ప్రశ్న చూడండి, ప్రస్తుతం సైనిక దళాధిపతి ఎవరు, ఆర్మీ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారండి. ఉపేంద్ర ద్వివేది పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా ప్రస్తుతం వాయుసేన విభాగం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారు. అమర్ప్రీత్ సింగ్ అండి. ఇక 7వ ప్రశ్న, ప్రస్తుతం నావికా దళాధిపతి లేదా నేవీ చీఫ్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి అండి. ఇవి చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న, ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ ఎవరు అంటే సుమన్ బేరీ అండి. అదే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధాని అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్గా నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం అండి. తొలి సీఈఓగా ఎవరున్నారు అంటే సింధుశ్రీ కుల్లర్ అండి. అదేవిధంగా 10వ ప్రశ్న చూడండి, ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అంటే 2025 మే 14వ తేదీన అజయ్ కుమార్ గారు నూతన యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా 11వ ప్రశ్న అండి, 23వ లా కమిషన్ చైర్మన్ ప్రస్తుతం ఎవరు అని అడుగుతున్నారండి. దినేష్ మహేశ్వరి గారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 12వ ప్రశ్న చూడండి, 16వ ఆర్థిక సంఘం యొక్క నూతన చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారండి. అరవింద్ పనగారియా గారు ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉండడం జరిగింది. ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ లేదా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎవరు అంటే వి రామసుబ్రమణియన్. అదేవిధంగా 14వ ప్రశ్న, ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మాక్వానా. అదేవిధంగా ప్రస్తుతం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అంతర్ సింగ్ ఆర్య. అదేవిధంగా ప్రస్తుతం జాతీయ ఓబీసీ లేదా ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హన్సరాజ్ గంగారాం అహీర్ అండి. ఈ యొక్క ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఎస్సీ అంటే కిషోర్ మాక్వానా, అదేవిధంగా ఎస్టీ అంటే అంతర్ సింగ్ ఆర్య, బీసీ అంటే హన్సరాజ్ గంగారాం అహీర్ అండి. వీరిని జతపరచండి అడగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అంటే విజయ్ కిషోర్ రహత్కర్ గారు ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అంటే సతీష్ కుమార్ అండి. తొలి దళిత రైల్వే బోర్డు చైర్మన్గా ఇతడు ఇటీవల బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సెబీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారండి. తుహిన్ కాంత్ పాండే అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇతర పేరుని, తుహిన్ కాంత్ పాండే అండి. అదేవిధంగా ప్రస్తుతం ట్రై చైర్మన్ వచ్చేసి అనిల్ కుమార్
లాహోటి. టెలికాం రెగ్యులేటర్కి సంబంధించినటువంటి చైర్మన్ అండి అనిల్ కుమార్ లాహోటి. అదేవిధంగా ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇతని గురించి. వి నారాయణన్ గారండి. వి నారాయణన్ గారి యొక్క పేరును తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇతడు ప్రస్తుతం ఇస్రో చైర్మన్. అదేవిధంగా ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ప్రసార భారతి చైర్మన్ ఎవరు అంటే నవనీత్ కుమార్ సెహగల్ అండి. నవనీత్ కుమార్ సెహగల్ అని పేరు గుర్తుంచుకోండి. అదే ప్రస్తుతం ప్రసార భారతి యొక్క సిఇఓ ఎవరు అంటే గౌరవ్ ద్వివేది అండి. గౌరవ్ ద్వివేది పేరును గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే రంజనా ప్రకాష్ దేశాయ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే రంజనా ప్రకాష్ దేశాయ్. ఇటీవల యూసీసీ అనేది ఉత్తరాఖండ్లో అమల్లోకి రావడం జరిగింది కాబట్టి యూసీసీ ఉత్తరాఖండ్ అమలు కోసమై నియమించిన కమిటీకి చైర్మన్గా కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ గారే ఉండడం జరిగింది. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారండి. ఇటీవల ఏపీలో జరిగినటువంటి పీసీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది. ఫిక్కీ ప్రెసిడెంట్ని చెత్తపరచనని అడిగారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హర్షవర్ధన్ అగర్వాల్ అండి. హర్షవర్ధన్ అగర్వాల్ అండి. ఫిక్కీ యొక్క అబ్రివేషన్ చూడండి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. దానికి ప్రెసిడెంట్గా హర్షవర్ధన్ అగర్వాల్ గారు ఉండడం జరిగింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్పర్సన్ ఎవరు అంటే సింధు గంగాధరన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి సింధు గంగాధరన్ గారు. అదేవిధంగా ప్రస్తుతం హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అంటే దిలీప్ కుమార్ టిర్కీ అండి. దిలీప్ కుమార్ టిర్కీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రస్తుతం నాడా డీజీగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఆశిష్ భార్గవ అండి. ఆశిష్ భార్గవ గారు. అదేవిధంగా ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే పిటి ఉషా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే పిటి ఉషా పేరును గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి ఎవరు అంటే ప్రస్తుతం వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి అండి. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో విక్రమ్ మిస్త్రీ అండి. విక్రమ్ మిస్త్రీ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అంటే చల్లా శ్రీనివాసులు చెట్టి అండి. మన తెలుగువాడు అయినటువంటి చల్లా శ్రీనివాసులు చెట్టి గారు ప్రస్తుతం ఎస్బీఐ చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక 7వ వేతన సంఘానికి చైర్మన్గా ఎవరున్నారు అంటే అశోక్ కుమార్ మాథూర్ అండి. అశోక్ కుమార్ మాథూర్ అనేటువంటి వ్యక్తి 7వ వేతన సంఘానికి చైర్మన్గా ఉండడం జరిగింది. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అంటే అజిత్ దోవల్ అండి. అజిత్ దోవల్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ అంటే మాత్రం అలక్ జోషి అండి. జాతీయ భద్రతా సలహాదారు అంటే మాత్రం అజిత్ దోవల్ గుర్తుంచుకోండి. అదే సలహా బోర్డు చైర్మన్ అంటే మాత్రం అలక్ జోషి అండి. అదేవిధంగా ప్రస్తుతం నల్సా కార్యనిర్వాహక నూతన చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం నల్సా యొక్క కార్యనిర్వాహక నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అంటే ఆర్ వెంకటరమణి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ వెంకటరమణి అండి. ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కాగా ఎవరున్నారు అంటే మన తెలుగువాడైనటువంటి కొండ్రు సంజయ్ మూర్తి గారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యదర్శులుగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే మొదటి కార్యదర్శిగా పీకే మిశ్రా గారు ఉన్నారు. 2వ ప్రధాన కార్యదర్శిగా శక్తికాంత దాస్ గారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇద్దరి పేర్లను గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తుంది ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్ అండి. ఉత్పల్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉండగా ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రమోద్ చంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా ఎవరున్నారు అంటే టీవీ సోమనాథన్ అండి. ఇతని కన్నా ముందు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా ఎవరున్నారు అంటే రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క రాజీవ్ గౌబానే ఇటీవల కాలంలో నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఎల్ఐసి యొక్క సిఇఓగా అదేవిధంగా ఎండిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే సిద్ధార్థ్ మెహంతి అనేటువంటి వ్యక్తిని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే
ప్రవీణ్ సూద్ అండి. యాక్చువల్గా ఇతని యొక్క పదవీకాలం ముగిసినప్పటికీ కూడా ఇటీవల 1 సంవత్సరం పాటు ఇతని యొక్క పదవీకాలాన్ని కేంద్రం పొడిగించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే పీకే శ్రీవాస్తవ గారు అండి. అదేవిధంగా ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సదానంద్ వసంత్ దాతే అండి. సదానంద్ వసంత్ దాతే. అదేవిధంగా కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ప్రస్తుతం ఎవరు అంటే హీరాలాల్ సుమేరియా. హీరాలాల్ సుమేరియా పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం రా చీఫ్గా వ్యవహరిస్తుంది ఎవరు? రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్ అండి. దానికి చీఫ్గా రవి సిన్హా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఎస్ఎస్బి డీజీ అండి. సశస్త్ర సీమా బల్ యొక్క డీజీగా అమృత్ మోహన్ ప్రసాద్ గారు ఉన్నారండి. అమృత్ మోహన్ ప్రసాద్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చివరి ప్రశ్న అండి. ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క లేదా బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే దల్జీత్ సింగ్ చౌదరి అండి. దల్జీత్ సింగ్ చౌదరి అండి. ఇవ్వండి వూ ఈజ్ వూకు సంబంధించిన 50 ప్రశ్నలను డిస్కస్ చేస్తాం. ఇందులో కనీసం 2 ప్రశ్నలు అండి, గరిష్టంగా 3 నుంచి 4 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ క్విక్ రివిజన్ రూపంలో ఈ యొక్క వీడియో విన్న తర్వాత చదువుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.